ఇగో ఈ డబ్బా నాదే. మామూలుగా చిన్న డబ్బా పెట్టుకున్న స్ట్రీట్ వెండర్ లాగా పూజ సామాను జనరల్ ఐటమ్స్ ఉంటాయి. నేను సింగిల్ ఉమెన్, నాకు వేరే ఏ ఆప్షన్ లేదు. మా మమ్మీకి పెరాలసిస్ వచ్చింది, మమ్మీని పెట్టుకొని ఉంటాను. ఇట్లా సడన్గా వచ్చి పలగొట్టేసి ఏం చూపిలే. రిక్వెస్ట్ చేస్తే కూడా ఏం లేదు, ఏమైనా ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు పలగొట్టేస్తున్నామని పలగొట్టేసారు. మాకేం ఆప్షన్ కూడా చెప్తలేరు వాళ్ళు. ఇక్కడ కాకుండా ఇంకేమైనా చూపిస్తారా లేదా మాకు కొంచెం టైం అని ఇవ్వండి అంటే కూడా లేదు అని కొట్టేసారు. అది రాత్రికి ఉన్న సామాన్లు కొన్ని తీసినందుకు అవన్నీ మిగిలిపోయినాయి. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న సామాన్ మేము ఏడ పెట్టుకోవాలి, ఏడ అమ్ముకోవాలి, ఇప్పుడు మేము మా లైఫ్ ఇది చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. ఎవ్వరు ఏం చెప్పలేరు, సడన్గా వచ్చిర్రు అంతే. వచ్చిర్రు తీసేసిర్రు. స్ట్రీట్ వెండర్ది ఉంది నా దగ్గర ఆల్రెడీ, అది ఉన్నందుకే ఇది పెట్టుకున్నామన్నా కూడా ఏమి ఇది చేస్తారు. మొత్తం కూల్ చేసారు బాక్స్. మేడం ఇక్కడ చిన్నగా బండి పెట్టుకుంటాం, అదంతా గులగొట్టి మేము ఏదో పొట్టు తిప్పల కోసం బతుకుతామంటే మాది మొత్తం ఇది చేసేసి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు మేడం, ఇట్లా సడన్గా చేసి ఎట్లుంటుంది మాది కూడా పరిస్థితి. చెప్పలేదు మేడం, సడన్గా వచ్చి జరిపోయింది అని అన్నారు. రాత్రే చెప్పి పొద్దున వరకు గులగొడుతూనే ఉన్నారు. ఏంది అట్లా మేము పొట్ట తిప్ప. మా బాబు చనిపోయిండు మేడం, మేము కొండపోషమ్మల 5 చనిపోయారని రిపోర్ట్ వచ్చిందా. మా బాబు కూడా ఉన్నాడు అల్ల మేడం. మా బాబు చనిపోయి మేము ఇగో నిన్న రాత్రి సడన్గా వచ్చే వరకు ఇగో చెప్పిర్రు, పొద్దున దెబ్బ జరుపుకున్నాం మేడం. మేము మా బాధలో మేము ఉన్నాం, ఇట్లా వచ్చి మళ్ళీ ఇది బాధ పెట్టినట్టున్నది మాకు. ఏంది మా పరిస్థితి ఎట్లుందో ఏంది ఆలోచన చేయలేడు. కానీ ఏంది ఆ సీఎం చేసే పనులు ఏమున్నాయి, ప్రతి ఒక్కరు అని తిట్టుకున్నాడే కానీ ఎవడు మెచ్చినోడు లేడు. ఆడు ఎక్కినప్పటి నుంచి వాళ్ళు ఇదే ఉన్నది గోస, అందరు గోస పడుతురు కానీ గరీబోలనే గోస పెడుతున్నాడు. ఇంతే ఇట్లా చేసే ఎవరు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడు హాయిగా. మా పరిస్థితి ఎట్లా ఏమన్నా ఆధారమన్నా చూపించినాకన్నా ఇది చేయాలి. కానీ ఏంది ఇది పరిస్థితి మాది. ఇక్కడికి వచ్చి ఏమన్నా మాకు ఈ పరిస్థితికి ఇది ఇట్లుంది కదా అమ్మ, మరి ఇది ఇక్కడ చూపిస్తా అని చెప్పాలి ఏదన్నా. మా బాధలో మేము ఇప్పుడు గుట్టకు పోయి వచ్చినాము, వచ్చే వరకు మళ్ళీ ఇది బాధ పెట్టిండు మాకు. మాకోసం 10 రోజులు కాలే, 10 రోజులకు మళ్ళీ ఈ బాధ పెట్టిండు మాకు. ఎవరు చెప్పలేరు అసలు. మేము ఇంత బాధ తెచ్చుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ పోయి బతకాలి? మాకు డ్యూటీలు ఇస్తారా, మాకు జాబ్లు ఇస్తారా? మేము ఏం చదువుకోలేము, మరి ఏడ పోయి బతకాల మేము? చెప్పండి మరి, ఏదైనా న్యాయం చేయండి మరి మీరన్నా. వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పలేరు ఎవరు, మాకు ఎవరు చెప్పలేరు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు, ఎవరు రాలేరు కూడా, మాకు ఎవరు చెప్పలేరు. అది దుకాణం ముంగట అని చెప్పారు కానీ మాకు ఈడాక చెప్పింటే మేము ఈరోజు మాలు కూడా తెచ్చుకునేటోళ్ళం కాదు. మేము 10,000 మాలు తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు 1 year పాప ఉంది, ఆ పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మరి మేము? ఆ సామాన్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు మేము? వాళ్ళకంటే సొంత ఇండ్లు ఉండే స్వెటర్లు ఉండే వాళ్ళు పెట్టుకుంటారు. మరి మేము ఉండేది ఇక్కడే, నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. 20 ఏళ్ళు నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడనే పెట్టుకుని ఇప్పుడు పోవంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? ఇంత మాల్ పెట్టుకొని ఇంతగానో పెట్టుకుని మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి ఏదైనా కూడా చెప్పొచ్చు కదా వాళ్ళు. ఇంత ముందుకు లాక్డౌన్ లో చెప్పారు, లాక్డౌన్ లో ఆడ పెట్టుకోమన్నారు, అప్పుడు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు కూడా చెప్తే మేము వెళ్ళి పెట్టుకోమా? మేము ఎక్కడైనా ప్లేసెస్ ఎక్కడైనా పెట్టుకుంటేనే కదా. ఇంత సడన్ వచ్చి కూడా పెడితే ఇప్పుడు ఆ మాల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిస్తారు మాకు డబ్బులు? ఎట్లా చేయాలి మరి? మాకు ఏమైనా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు 1 గంట ముందు కాదు, ఇప్పుడు సడన్ వచ్చి కూల కొడితే ఏంది ఇది? ఇప్పుడు కూడా చెప్పలేరు. ఇవి వచ్చి సడన్ గా పెట్టే వరకు ఇప్పటిదాకా తెలియదు మాకు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మరి మేము? ఎట్లా మరి మాకు న్యాయం ఏంటిది మరి? ఆ మేడం సార్ దగ్గరికి వెళ్ళామంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలి? చాలా దారుణంగా ఇది పద్ధతే కాదని. నా పేరు సాయమ్మ. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 30 సంవత్సరం. మా అత్త మామ వచ్చిండ్రు. ఇదే ఏరియాలో ఉంటాం. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు ఇక్కడ? ఇప్పుడు 20 సంవత్సరం అయింది. అప్పుడు మా అత్త మామ వచ్చిండ్రు, వాళ్ళు చచ్చిపోయినరు. ఇప్పుడు మేము ఉన్నాము అంతనే. ఇప్పుడు మీ ఇల్లు కూల్చేసిరా? ఇదే కదా, ఇక్కడే ఇంత ఆడ వరకు ఉంటే ఇంత కూలెట్టిండ్రు, మళ్ళీ ఇంత ఇల్లు కట్టుకున్నాం మేము. ఇప్పుడు రోడ్డును ఆక్రమించి మీరే ఇల్లు కట్టుకున్నారు షాపుల కోసం అని చెప్పేసి అంటున్నారు. మీరు రోడ్డును ఆక్రమించిరా? రోడ్డు జాగా మీరు తీసుకున్నారా? తీసుకోలేదు, మన జాగానే తీసుకున్నారు. ఇంకా రోడ్డు జాగా మేము తీసుకోలేదు మేము అంతని. ఏం చెప్పాలమ్మా? వాళ్ళు చెప్పారా మీకు ఇట్లా కూల్ చేస్తున్నామని? ఏం చెప్పలేదమ్మా, మనకేం చెప్పలేదు. రాత్రి వచ్చిండ్రు, అంత తీసిండ్రు, రేగ్ది అన్నారు, రేగు తీసినాము. మళ్ళీ వచ్చి అదంతా కూలగొట్టేసిండ్రు. ఏం లేదు, షాప్ తీయమన్నారా? లేదు, అదంతా కూలగొట్టిండ్రు.
ఏమైనా చెప్పిరా మీకు అధికారులు మీతో ఎవరైనా ఏం మాట్లాడి? చెప్పలేరు, ఎవరు ఏం అనలేదు మాకు, ఏం చెప్పలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏంది దీనికి పరిష్కారం ఏంది? ఏమీ చెప్పలేదు, ఇంకా ఏం చెప్తారో ఏం తెలియదు కదా, ఇంకా ఏం చెప్పలేదు మాకు, ఏం తెలియదు. జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారంటే మీరే రోడ్డును ఆక్రమించుకొని మీరు ఈ షాపుల కోసం ఈ ముంగట ఏర్పాటు చేసుకురని చెప్పేసి అంటారు. మీరే నిజంగా రోడ్డును ఆక్రమించారంట కదా మరి? ఎవరు చాలా మంది ఉంటారు, ఈ రోడ్ అంతా ఉంటుంది, మన ఒకటి ఉంటుందే రోడ్ అంతా అన్నీ చెప్పాలా, చాలా నేసాము ఇంత పెట్టొద్దు అని చెప్తే వాళ్ళు భయంతోనే పెట్టారు. ఎవరైతే కూడా చాలా నేసామంటే ఎవరు పెట్టారు కదా, భయంకుంటారు కదా. ఓ ఏ కేకులు వచ్చి కూలగొట్టితే ఎవరు నాశనం అవుతారు, మనం నాశనం అవుతాం కదా. వాళ్ళేం కట్టియ్యారు కదా మాకేమన్నా. ఇప్పుడు ఎవరు అంత చేసుకొని తినేటోళ్ళు ఉన్నారు, ఉన్నటోళ్ళు ఎవరు ఉంటారు ఇవాళ రేపు. హలో సార్, ఏంటి సార్ ఇట్లా మాకు అన్యాయం చేసేస్తున్నారు. నా ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయిండు, నాకు ఒక్కలా ఇద్దరు 5 పిల్లలకి అర్థమైందని మేము ఏడుపులో ఉన్నాము. ఏడుపులో ఉండే కానీ ఇదేం బాధ పెడుతున్నారు సార్, మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు ఎందుకు సారు? ఎక్కడ లేనోళ్ళం ఉన్నాము, లేనోళ్ళని ఇంత పరేషాన్ చేస్తున్నారు. ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి కథమైపోతే నీ మీద పొద్దున్న దాకా తెలియదాకా మన్ను వస్తారు రాయేస్తారు సార్. ఎందుకు ఇంతగానో అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని? నా చిన్న పిల్లలంతా ఎట్లా ఏమి కావాలి? మీరు చదువుకున్న సార్, పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఆగమైపోయిందని అదే పరేషాన్లో మేమున్నాము. వచ్చేటక్కడి కూలుడు కుండులు అన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగానే అన్యాయం చేస్తున్నారు సార్ మమ్మల్ని? 17 ఏళ్ళ పిల్లగాడు 12వ క్లాస్ ఉన్నాడు, ఆడ అన్యాయంగా నీళ్ళలో పోయి పడి చచ్చిపోయిండు నా కొడుకు. అదే బాధల్లో ఉండవు. అక్కడ యాదగుట్టకు పోయి వచ్చేటగల ఇవన్నీ కూలగొట్టి పెట్టేసిర్రు. ఎట్లా ఏం చేయాలి? ఆ బాధ ఈ బాధకు హార్ట్ అటాక్ అయ్యి చచ్చిపోతున్నాను సార్. ఎక్కడ పైసలు లేక మేము బాధపడుతున్నాం. మీరు మాకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు సార్? ఏం చేసినా మా పిల్లలు ఏం కావాలి చెప్పండి? నా పిల్లలకు ఆగం తెలిపోయేటట్లున్నా సార్. ఇక్కడ మోరీలది కూడా అంతా టీచర్ నవ్వడం చేసేసిర్రు. లక్షలు వేలు పెట్టి మేము ఎడిగే తేవాలి. నా పిల్లగాడు పోయిండని మేము అదే బాధలు ఉన్నాం. మాకు ఇంకా బాధ పెడతాందుకు వస్తున్నారు అయ్యా మీరు. ఒకటి చెప్తున్నా, కొట్టుకుని నేను హ్యాండిక్యాప్ ఉన్నా, ఏమన్నా వస్తువు కొనుక్కోవాలి ఏదన్నా ఎట్లా ఎక్కగలుగుతాను నేను చెప్పండి. నేను గులగొట్టి రాడికాడి నుంచి ఈడి దాకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock పెట్టేసి బండిలు తీసేయచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు దుకాణం వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు. అది గులో కొడితే ఎట్లా తీస్తారు చెప్పు? ఇప్పుడు ఈయన ఇప్పుడు ఒకటి దుకాణం తెరుస్తాడు 9 o'clock 10 o'clock, ఇప్పటిదాకా తెరవలేడు. ఇప్పుడు కిరాయి ఎట్లా కడతాడో మన అయినవి డైలీ ఒక 2,000 4,000 ఏమో సంపాదించుకుంటాడు బట్టలల్లో. చెప్పిరా మీకు కూలగొడుతున్నామని చెప్పేసి చెప్పారా మీకు? నాకు చెప్పారు, షాప్ వాళ్ళని అడగని. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకు 50 years మ్యామ్. మరి ఇప్పుడు ఈ షాపులన్నీ కూలగొడితే మరి మీరు అంటే షాపులు నడుపుకొని బతికేటోళ్ళు మీరు ఇప్పుడు ఎట్లా అంటే మరి తర్వాత ఏంది? మరి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫస్ట్ ఇవ్వలేరు ఎవరికి, ఎట్లయినా గుల్ల కొట్టారు. రోడ్డు ఆక్రమించుకొని మీరే నిర్మాణాలు చేపట్టారంట కదా షాపుల కోసం. ఎవరు చేశారు మ్యామ్? అప్పుడు చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే నీకు ఇట్లా పెట్టేసి స్టెప్ బై ఎక్కాలి. ఇప్పుడు ఇట్లా పెట్టిందంటే ముంగట డిస్ప్లే పెడితేనే మనుషులు వస్తారు అంతే. ఇప్పుడు ఈ దుకాణం ఉన్నది తోడం డిస్ప్లే పెట్టుకున్నారు. ఇప్పుడు బట్ట కొనాలంటే మీకు ఇట్లా పెడితేనే మీరు షాపింగ్ వెళ్ళేటప్పుడు బయట పెడితేనే మీరు వెళ్తారు కదా. షాపింగ్లో బయట పెట్టకపోతే ఎట్లా వెళ్తారు మీరు చెప్పండి? లోపల పెట్టినాక ఏ బట్ట దొరుకుతుందో మీకు తెలుసా? కరెక్టా లేదా? దాన్ని ఎందుకు గుల్ల కొట్టాలి చెప్పండి? బండి మీద రోడ్డు మీద పెట్టినప్పుడు అప్పుడు పట్టుకోవాలి. మీరు రోడ్డుకి కొంచెం దూరంగా జరిపి పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా కూలగొట్టుకపోతుండే కదా. ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఇప్పుడు డిస్ప్లే ఎట్లా పెడతారు చెప్పండి? ఇప్పుడు వీడికించి వీడి దాకా ఉన్నది తోడం చేసేయండు. ఇప్పుడు వర్షం పట్టినదంటే డిస్ప్లే పెట్టినందుకోసం షటిల్ వేసుకుంటారు తోడం. మీకు ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిరంట కదా మరి ఇట్లా తీసేయకపోతే కూలగొడతామని చెప్పేసి. ఎవరు చెప్పలేరు మ్యామ్. ఇప్పుడు వాళ్ళని అడిగా మేము జిహెచ్ఎంసీ అధికారులను అడిగితే వాళ్ళు మేము చెప్పాము కానీ వాళ్ళే ఏ జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొని వచ్చి ఏ షాప్ అని అడగండి. ఓకే అంటే నేను అగ్రీడ్ అయిపోతాం మేము.